ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చింత చిగురుతో పప్పు. చింత చిగురు కాలం వచ్చేసింది కాబట్టి చింత చిగురుతో పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినది ఇలా చింత చిగురు తీసుకున్నాను. ఈ చింత చిగురు కొద్దిగా పుల్లగా ఉంది. నేనైతే 1/2 కేజీ చింత చిగురు తీసుకున్నాను. ఇందులో పుల్లలన్నిటిని రిమూవ్ చేయాలి. తర్వాత ఇందులోకి ఒక వంకాయ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక మామిడికాయను కూడా మొత్తం కాదు, హాఫ్ చాలు, మరి పుల్లగా అయిపోతుంది. సో హాఫ్ మామిడికాయ చాలు. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి కందిపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. కందిపప్పు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో ఒక 2 ఆనియన్స్ని 4 పీసెస్ కట్ చేసి యాడ్ చేశాను. తర్వాత ఇందులోనే చింత చిగురుని కూడా మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. సో చిగురు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. రెండింటిని యాడ్ చేయాలి. బాగా మామిడికాయ ముక్క అనేది బాగా మెత్తపడాలి. ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా ఎండు కారం కూడా యాడ్ చేసి, కొద్దిగా మామిడికాయ ముక్క అనేది ఇంకా మెత్తపడలేదు, లైట్గా ఉంది. సో ఇంకొద్దిగా సేపు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఆ వాటర్ మొత్తం పోయే వరకు ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్క ఉడికితేనే టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. సో వంకాయ మామిడికాయ ముక్క బాగా మెత్తపడాలి. మెత్తపడిన తర్వాత ఇందులో కొద్దిగా సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు కూడా నాకు టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. కొద్దిగా తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పప్పు గుత్తితో ఇలా మొత్తాన్ని మెత్తగా ఎనుపుకోవాలి. పప్పులో తాలింపు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. సో అందుకోసం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసి లైట్గా దూరగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ రావాలి తాలింపు అనేది, ఎండుమిర్చి, కరివేపాకు, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో ఇలా లైట్గా దూరగా వేగిన తర్వాత ఇందాక మనం పప్పు ఎనిపి పెట్టుకున్నాం కదా, ఈ తాలింపు మొత్తాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. తాలింపు మొత్తాన్ని యాడ్ చేసి పప్పు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా నేను చేసిన విధంగా. ఇవాళ వచ్చేసి మా ఇంట్లో చింత చిగురు పప్పు తయారైపోయింది.